ఈ రోజు మనం 2025లో రిలీజ్ కాబోతున్న 25 మూవీస్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. బాక్సాఫీస్ నంబర్లను కదిలించడమే కాకుండా మీ మనసుని మెదడుని కూడా ఇవి కదిలించగలవు. ఇవి ఒకదాన్ని మించి ఒకటి ఉండబోతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ధమాకా చేయబోతున్నాయి. ఈ లిస్ట్ లో ఉన్న ఒక్క మూవీని కూడా మిస్ చేయకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక వీడియోని చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ కూలీ. ఈ మూవీ కోసం దేశం మొత్తం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తుంది. 2025లో రిలీజ్ అవుతున్న మూవీస్ లలో అతిపెద్ద మూవీ ఇది. ఇది ఒక బిగ్ బడ్జెట్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. ఇందులో రజనీకాంత్ గారు నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ మధ్యలో ఈ మూవీ కోసం క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ గోల్డ్ స్మగ్లింగ్ పై రాబోతుంది మరియు ఇది ఒక మల్టీ స్టారర్ మూవీగా ఉండబోతుంది. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్ మరియు మలయాళం ఇండస్ట్రీ నుంచి కొంతమంది ప్రముఖ యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీ ధమాకా చేయబోతుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటించబోతున్నాడు. 1000 కోట్లు ఈజీగా సంపాదించే సత్తా ఉన్న మూవీ అని టీజర్ చూసి అర్థమవుతుంది. అయితే ఈ మూవీ 2025లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ఓజీ. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఈ మూవీని సాహో మూవీ తీసిన సుజిత్ గారు తీస్తున్నారు. ఈ మూవీ కోసం చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే మీకందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హస్మి లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లు. ఈ మూవీ స్టోరీ మొత్తం ముంబైలో ఉన్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ల వెనకాల తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ మూవీ కోల్కతాలో కూడా కొంత భాగం ఉండబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా నటించబోతున్నారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీని 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ తలపతి 69. తలపతి విజయ్ గారి 69వ హైలీ యాంటిసిపేట్ మూవీ తలపతి 69 ఒక పెద్ద పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఈ మూవీలో విజయ్ గారితో పాటుగా పూజా హెగ్డే, బాబీ డియోల్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీని హెచ్ వినోద్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీ కెవిన్ ప్రొడక్షన్ లో నిర్మించబడుతుంది. ఈ మూవీ విజయ్ గారి ఆఖరి మూవీగా ఉండబోతుంది. ఈ మూవీ తర్వాత ఆయన ఫుల్ టైం రాజకీయంలో బిజీగా ఉండబోతున్నారు. అందుకోసమే ఈ మూవీ యొక్క క్రేజ్ ఫ్యాన్స్ లో చాలా ఎక్కువగా ఉంది. ఈ మూవీ పుష్ప 2 మూవీ యొక్క రికార్డ్ ను కూడా బ్రేక్ చేయగలదు. ఈ మూవీ 2025 అక్టోబర్ లో రాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ కాంతారా ద లెజెండ్. ఇది ఒక మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ 2022లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతారా మూవీకి ప్రిక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీ స్టోరీ రిషబ్ శెట్టి గారు రాశారు మరియు ఆయనే దీనికి దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ మూవీలో మెయిన్ లీడ్ లో కూడా ఆయన కనిపించబోతున్నారు. ఆయన ఈ మూవీలో శివుడిగా కనిపించబోతున్నాడు. కాంతారా మూవీ కేవలం 16 కోట్లతో రిలీజ్ అయి 400 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీని 100 కోట్లతో తీస్తున్నారు. ఈ మూవీ టార్గెట్ 1000 కోట్లు. ఇది ఒక హైగ్రాఫిక్ మూవీ. కాంతారా మూవీ తర్వాత ఈ మూవీ మీద హైప్ వేరే లెవెల్లో ఉంది. ఈ మూవీ అక్టోబర్ 2, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ రాజసాబ్. ఇది ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ హారర్ కామెడీ మూవీ. ఈ మూవీ ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ కంటే హై బడ్జెట్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 400 కోట్లు. ఈ మూవీ డైరెక్టర్ మారుతి. ఈ మూవీ మెయిన్ లీడ్ లో ప్రభాస్ గారు నటిస్తున్నారు. అలాగే ఆయనతో పాటుగా నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్దిక్ కుమార్ మరియు సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ గారు డబుల్ రోల్ చేయబోతున్నారు. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. మన లిస్ట్ లో తర్వాత మూవీ టాక్సిక్. రాకింగ్ స్టార్ యస్ గారి నెక్స్ట్ ఫిలిం టాక్సిక్. ఇది ఒక మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్స్టర్ మూవీ. ఇందులో యాక్షన్ సీన్స్ నిండుగా ఉండబోతున్నాయి. ఈ మూవీని గీతూ మోహన్ దాస్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఇది డ్రగ్స్ మాఫియా పై రాబోతుంది. కేజీఎఫ్ మూవీ తర్వాత యస్ గారి నుంచి రాబోతున్న మూవీ కాబట్టి ఆయన ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అలాగే కేజీఎఫ్ మూవీ వల్ల ఆయన గ్లోబల్ స్టార్ గా మారారు. అందుకోసం ఈ మూవీ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ 2025లో రాబోతుంది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 10న రావాల్సింది కానీ పోస్ట్ పోన్ అయింది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ బెంజ్. ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతుంది అని చెప్తున్నారు. ఇందులో పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించబోతున్నారు అని రూమర్స్ అయితే ఉంది. ఈ మూవీలో రాఘవ లారెన్స్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని బకియరాజ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి స్టోరీ లోకేష్ కనకరాజ్ గారు ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ ని చూడడానికి ఆడియన్స్ చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ మూవీ. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ఈ మూవీ 2025లోనే రాబోతుంది. మన లిస్ట్ లో తర్వాత మూవీ థగ్ లైఫ్. ఇది ఒక యాక్షన్ హిస్టారికల్ డ్రామా మూవీ. ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటుగా త్రిష, సింబు, పంకజ్ త్రిపాఠి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ లాంటి ఫేమస్ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇండియన్ ఫిలిం లెజెండ్స్ అయిన మణిరత్నం మరియు కమల్ హాసన్ గారు ఇద్దరు కలిసి పనిచేసి 16 ఏళ్లైంది. థగ్ లైఫ్ కోసం ఆడియన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 16 ఏళ్ల క్రితం నాయకన్ అనే మూవీతో వీళ్ళిద్దరు వచ్చారు మరియు అది ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా మిగిలిపోయింది. ఈ మూవీని ఇండియన్ హిస్టరీలోనే ఒక మైల్ స్టోర్ గా భావిస్తారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో జూన్ 5న 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ హిట్ 3. ఈ మూవీ హిట్ యూనివర్స్ లో 3వ మూవీ. ఇప్పటి వరకు వచ్చిన 2 పార్ట్లను
కూడా మంచిగా హిట్ అయ్యాయి. వాటిని నేచురల్ స్టార్ నాని గారు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయితే ఆయన స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న మూవీ హిట్ 3 థర్డ్ కేస్. అయితే ఈ మూవీని శైలేష్ కొనులేరు గారు తీస్తున్నారు. ఇందులో నేచురల్ స్టార్ నాని గారు ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సర్కార్ అనే పాత్రలో నటిస్తున్నారు. కేజీఎఫ్ మూవీస్ లలో నటించిన శ్రీనిధి శెట్టి గారు ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీ కూలీ మూవీతో పాటుగా మే 1, 2025లో రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ రెట్రో. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. సూర్య గారు మరొకసారి తన యాక్టింగ్ తో మనని ఏడిపించబోతున్నారు. ఎందుకంటే ఇది ఒక రొమాంటిక్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీని కార్తిక్ సుబ్బరాజ్ గారు తీస్తున్నారు. ఆయన ఇంతకు ముందు తీసిన ప్రతి మూవీ గ్యాంగ్స్టర్ మూవీసే. మరియు జిగర్ తండా XX మూవీస్ చూస్తే మీరు ఖచ్చితంగా ఏడుస్తారు. యాక్షన్ తో పాటుగా రొమాంటిక్ సీన్స్ మరియు ఎమోషన్ సీన్స్ ని ఆయన చాలా బాగా తీస్తారు. ఇందులో సూర్య గారు మరియు పూజా హెగ్డే ఇద్దరు కూడా నటించబోతున్నారు. వర్సిటైల్ యాక్టర్ అయిన సూర్య గారు ఈ మూవీలో ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు మరియు ప్రేమికుడిగా కనిపించబోతున్నారు. ఆయన ఇంతకు ముందు నటించిన కంగువా మూవీ డిజాస్టర్ అయింది. అయితే ఈ మూవీ తో కంబ్యాక్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ మూవీ కూడా మే 1, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. అజిత్ గారు నటిస్తున్న ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో ఆయన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఆయన చాలా వరకు బరువు తగ్గారు. ఈ మూవీలో సునీల్ గారు కూడా నటిస్తున్నారు. ఇంతకు ముందు మార్క్ ఆంటనీ మూవీని తీసిన డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 10, 2025లో రాజసాబ్ మూవీకి పోటీగా రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ద ప్యారడైజ్. నేచురల్ స్టార్ నాని గారు నటిస్తున్న ద ప్యారడైజ్ మూవీ ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీని శ్రీకాంత్ ఓడేలా గారు తీస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ ఎంత బాగా హిట్ అయిందో మనకందరికి తెలుసు. నాని గారి జీవితంలోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీ అది. ద ప్యారడైజ్ మూవీ నాని గారి జీవితంలోనే అత్యంత ప్రెస్టేజ్ మూవీ. ఇది భారీ బడ్జెట్ తో రాబోతున్న మూవీ. ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో 2025లోనే రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ L2 ఎంపురాన్ 2. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లూసిఫర్ గా తెలుగులో డబ్ అయింది. అదే విధంగా చిరంజీవి గారు గాడ్ ఫాదర్ గా ఈ మూవీని రీమేక్ చేశారు. అయితే తెలుగులో ఫెయిల్ అయింది. లూసిఫర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఇందులో మోహన్ లాల్ గారు గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని పృథ్వీరాజ్ సుకుమారన్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో మార్చి 27, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గూఢచారి 2. తక్కువ బడ్జెట్ లో ధమాకా చేయగల హీరో అడివిశేష్ గారు గూఢచారి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండబోతుంది. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ. ఈ మూవీలో అడివిశేష్ తో పాటుగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఇమ్రాన్ హస్మీ గారు, వాకీమా గబ్బీ నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్లతో తీస్తున్నారు. అయితే పార్ట్ 1 మూవీని కేవలం 6 కోట్లతో తీశారు. అయితే ఈ మూవీ మినహా ఆయన మరొక మూవీతో వస్తున్నారు. అది డెకాయిడ్. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ కూడా 2025లోనే రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ VD12. విజయ్ దేవరకొండ గారి 12వ మూవీ ఇది. ఇది ఒక భారీ స్పై థ్రిల్లర్ మూవీ. జెర్సీ మూవీని తీసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని తీయబోతున్నారు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ గారు ఒక స్పై ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఆయనతో పాటు మిస్టర్ బచ్చన్ మూవీలో నటించిన భాగ్యశ్రీ భోస్లే ఈ మూవీలో నటించబోతుంది. ఈ మూవీ మార్చి 8, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇదే రోజున సల్మాన్ ఖాన్ గారి సికిందర్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ అఖండ 2. ఈ మూవీ 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకి సీక్వెల్ గా రాబోతుంది. ఈ మూవీని బోయపాటి శ్రీను గారు తీస్తున్నారు. అదే విధంగా ఇందులో బాలకృష్ణ గారు నటిస్తున్నారు. అఖండ మూవీకి దేశవ్యాప్తంగా ప్రేమ లభించింది. అయితే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ తండేల్. ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ. ఇందులో నాగ చైతన్య గారు నటిస్తున్నారు. ఆయనకి తోడుగా సాయి పల్లవి ఇందులో నటిస్తుంది. 2021లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ నటిస్తున్నారు. ఈ మూవీని చందు ముందెట్టి గారు తీస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ సోలోగా రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కుబేరా. ఈ మూవీలో నాగార్జున గారు, ధనుష్, రష్మిక మందన లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. ఈ మూవీని శేఖర్ కమల గారు తీస్తున్నారు. ఈ మూవీ నుంచి అఫీషియల్ గా టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ కూడా లక్కీ భాస్కర్ లాగా ధమాకా చేయగలదు. ఎందుకంటే ఇది కూడా డబ్బు వెనుక ఉండే కథతో వస్తున్న మూవీ. ఈ మూవీ కూడా 2025లో రిలీజ్ కాబోతుంది. కానీ రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ మిరాయి. బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా గారి నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ మూవీ ఒక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ కార్తిక్ గట్టిమానేని. ఈ మూవీని తేజ సజ్జా గారు ఒక వారియర్ రూపంలో కనిపించబోతున్నారు. అలాగే ఇందులో మంచు మనోజ్ గారు కూడా నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో ఒక పాన్ ఇండియన్ స్టార్ కనిపించబోతున్నారు అనే రూమర్ అయితే వినిపిస్తుంది. ఈ మూవీని మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఏప్రిల్ 18, 2025లో రిలీజ్ చేయబోతున్నారు. మన లిస్ట్ లో తర్వాత మూవీ కన్నప్ప. ఇది ఒక హిస్టారికల్ డ్రామా మూవీ. ఈ మూవీ భగవంతుడి మహాభక్తుడైన కన్నప్ప మీద రాబోతుంది. ఈ మూవీ లీడ్ రోల్ లో మంచు విష్ణు గారు కనిపించబోతున్నారు. అలాగే ఇందులో అక్షయ్ కుమార్, డార్లింగ్ ప్రభాస్, మోహన్ లాల్ మరియు మోహన్ బాబు లాంటి
యాక్టర్స్ నటిస్తున్నారు. ఇది మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ మూవీ స్టోరీ అలాగే ఇందులో నటించబోయే యాక్టర్స్ ల వల్ల ఈ మూవీకి హైప్ వేరే లెవెల్లో ఉంది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 25, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కాంచనా 4. రాఘవ లారెన్స్ గారి నుంచి రాబోతున్న ఒక హారర్ కామెడీ మూవీ ఇది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సిరీస్ అయిన మోనీలో 4వ మూవీ. ఈ మూవీలో రాఘవ లారెన్స్ ప్రతి మూవీలో కనిపించినట్లుగానే లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే కూడా నటించబోతుంది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అయితే ఈ మూవీ 2025లోనే రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ఘాటి. ఈ మూవీ టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అయిన అనుష్క శెట్టి గారి మూవీ. భాగమతి మూవీ తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకొని మిస్టర్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి మూవీతో వచ్చారు. అయితే దాని తర్వాత కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకొని అనుష్క శెట్టి గారి గురించి రాబోతున్న మూవీ ఇది. ఈ మూవీని క్రిస్ జాగలోపుడి గారు తీస్తున్నారు. ఈ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఒక క్రైమ్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఇందులో అనుష్క శెట్టి గారు ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు. టీజర్ లో ఆమె ఒకరి తలనరికి సిగార్ వెలిగించుకుంటూ వెళ్లడం మనం చూస్తాం. అయితే ఈ మూవీ స్టోరీ చాలా బలంగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 18, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ హరిహర వీరమల్లు. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీ 1917వ సంవత్సరంలో జరిగిన ఘటనపై రాబోతుంది. ఈ మూవీని క్రిస్ జాగర్లపూడి గారు తీస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఈ సంవత్సరంలో 2 మూవీస్ రాబోతున్నాయి, ఘాటి మరియు హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నారు. అదే విధంగా బాబీ డియోల్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 18, 2025లో రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ సంబరాల ఏటిగట్టు. సాయి తరం తేజ్ గారు చిత్రాలరి మూవీ తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీస్తున్నారు. ఆయన సంబరాల ఏటిగట్టు మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ అయిన రోహిత్ కేపీ గారు తీస్తున్నారు. ఈ మూవీలో సాయి తరం తేజ్ గారు, ఐశ్వర్య లక్ష్మి గారు నటిస్తున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీ నిర్మాణం ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ లో నిర్మించబడుతుంది. ఈ మూవీ బడ్జెట్ 150 కోట్లుగా చెప్తున్నారు. అయితే ఈ మూవీ టీజర్ అయితే అదిరిపోయింది. సాయి తరం తేజ్ గారు ఫిజిక్స్ అండ్ మూవీ మీద ఉన్న స్టోరీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 25, 2025న రాబోతుంది. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ కేడి ది డెవిల్. ఇది ఒక భారీ యాక్షన్ డ్రామా మూవీ. ఇందులో ధ్రువ్ సర్జా గారు హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు ప్రేమ్ ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీలో శిల్పా శెట్టి, సంజయ్ దత్ లాంటి యాక్టర్స్ నటిస్తున్నారు. మార్టిన్ మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి దీనిపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ మూవీ 2025లోనే రాబోతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఏ మూవీ గురించి అయినా చెప్పడం మర్చిపోతే కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.